నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాన్ వేసి గారు మనతో ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక దళిత వ్యక్తిని ఇన్ఛార్జ్గా తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక రకంగా ఈ ఇంత ఒక కాలం లేదు ఈ సామాజిక తరగతుల నుంచి ఆ బాధ్యతల్లోకి అనే విషయం ఇప్పుడు పార్టీ అవకాశం ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ రకంగా ఆ బాధ్యతల్లోకి నన్ను తీసుకున్నందుకు వ్యక్తిగతంగా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. అదే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలో కులాన్ని బట్టి నాయకత్వ స్థానాలు ఉండవు. కేవలం శ్రామిక వర్గాల కోసం అణగారిన తరగతుల పక్షాన పోరాడగలిగినటువంటి బాధ్యతల్ని ఆ రూపంలో ఇవ్వడమే ఉంటుంది. ఏ కులాల నుంచి నాయకత్వం స్థానంలోకి వచ్చినా వాళ్ళు పనిచేయాల్సింది అణగారిన తరగతులు శ్రామిక వర్గాల కోసం. బూర్జువా పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటిది భిన్నమైనటువంటిది. పై కులాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కార్మికులు, శ్రమజీవుల కోసమే పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అందుకని దీంట్లో ఆ ప్రత్యేకత లేదు. అయినా సరే సమాజంలో కుల వ్యవస్థ ఉంది. ఈ అణగారిన తరగతులను ప్రోత్సహించడంలో సరైనటువంటి ప్రాధాన్యతలు లేవు అనే ఒక చర్చ ఉంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల్లో అలాంటి స్థితిలోకి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన కృషి పార్టీ చేస్తుంది. ఆ కృషిలో భాగంగానే ఇలాంటివి జరిగినాయి. భవిష్యత్తులో ఇంకా మరింత ఎక్కువ చూస్తారు మీరు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి. సిపిఎం పార్టీ ఎందుకని క్వశ్చన్ చేయట్లేదని చెప్పి కొందరు రాజకీయ మేధావులు చెప్తా ఉన్నారు. దానిపైన ఏం మాట్లాడతారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకమైన విషయాలు కానీ అలాగే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోయే విషయాల మీద వెంటనే ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని అనేకసార్లు ముఖ్యమంత్రి కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. బయట చేస్తున్నాం, ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నాం, భూముల నిర్వాసితుల సమస్యల మీద చేస్తున్నాం, పోడు భూముల సమస్యల మీద చేస్తున్నాం, అలాగే అసంఘటిత కార్మికులకు సంబంధించిన అంశాల మీద పోరాటాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఇప్పటి వరకు ఒక రకంగా శాంతియుతంగానే విషయాలను పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఈ ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా చూస్తూ ఉండే సమస్య లేదు. ఇక భవిష్యత్తులో ప్రత్యక్షంగా బలమైనటువంటి పోరాటాలకి మేము పూనుకుంటున్నాం. ఆ పోరాటాలు భవిష్యత్తులో చేస్తాం. అలాగే కులగణన విషయానికి వస్తే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్దపీట వేసిందో బీసీలకు అయితే పెద్దపీట వేసిందని అనుకోవచ్చు. ఈ విషయంలో ఓసీలను ఎక్కువగా చేసి పెట్టేది జనాభాను, బీసీలను చాలా తక్కువ 21 లక్షల జనాభా లేదు అని చెప్తుంది. ఎప్పుడైనా జనాభా పెరగాలి కానీ తగ్గదు కదా, దీనిపైన మీ అభిప్రాయం? అందుకే ఈ లెక్కలు సరిగా లేవు అనేటటువంటిది ఇప్పుడు సామాజిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు దీని అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని విభేదిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వాటి పట్ల జరిగినటువంటి అవకతవకలను సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇంకా అటువంటి అవకతవకలు 22 లక్షల జనాభా గతం కంటే బీసీలది తగ్గింది అంటుంది, ఎస్సీలది కూడా కొంత తగ్గింది అంటుంది, ఓసీలది పెరిగింది అంటున్నారు. ఏ ప్రాతిపాదికన అన్నప్పుడు వీళ్ళు చేసే సర్వే అంటున్నారు. గతంలో చేసిన సర్వే కూడా ప్రభుత్వమే చేసింది, ఇప్పుడు చేసిన సర్వే కూడా ప్రభుత్వం చేసింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేస్తే ఇటువంటి సమస్యలు అంతా కూడా ఉండవు. అది కేంద్ర ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా ఉంది. కులగణన చేయడానికి బీసీల జనాభా ఎంత, వాళ్ళ కులాలు ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య ఏంటో వాటిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. దానివల్ల వీటి మీద ఆధారపడితే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఇప్పటికీ ఇంకా సర్వే జరగని కుటుంబాలు ఉన్నాయనేది వస్తుంది, వాటిని చేర్చాలా. అట్లాగే ఎక్కడైనా అవకతవకలు జరిగి ఉంటే వాటి విచారణ జరిపి సరిచేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తాం. అలాగే సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ఎక్కువగా బీజేపీకి సంబంధించిన వ్యతిరేక పరిపాలన పైన ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఎందుకు ఎంఐఏ పార్టీకి సంబంధించిన కొందరు మతవాదుల పైన ఎందుకు మాట్లాడించట్లేదు అని చెప్పేసి కొందరు వ్యతిరేకిస్తారు. మతోన్మాద పార్టీలు అయినటువంటి బీజేపీ అయినా ఎంఐఎం అయినా మేము ఒకే పద్ధతిలోనే వ్యతిరేకిస్తాం. అది మెజార్టీ మతోన్మాదమా మైనార్టీ మతోన్మాదం ఏదైనా ప్రమాదమే, అది ప్రజలకు నష్టమైనటువంటిది. కాబట్టి ఎంఐఎంతో ఎప్పటికైనా మేము ఈ రాష్ట్రంలో కూడా వ్యతిరేకంగానే దాంతో ఉన్నాం. అయితే అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ అధికారంలో ఉండి ఆ మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి క్రమంలో ఆ విషయాలు ప్రధానంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అట్లని మైనార్టీ మతోన్మాదం ఎక్కడైనా అలాంటి చర్యలకు పాల్పడితే దాన్ని కూడా మినహాయింపించేది ఏం లేదు. ఆ రెండింటిని మేము ఒకేలాగా చూస్తాం. సిపిఎం పార్టీ ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది సిపిఎం పార్టీ. ఇప్పుడు ముందు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఈ పార్టీ నుంచి? తప్పకుండా ఈ సామాజిక అణచివేత గురవుతున్నటువంటి తరగతులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పోరాటం, అలాగే కార్మికులు, రైతులు, కూలీల యొక్క శ్రమజీవుల యొక్క సమస్యల మీద పోరాటం,
అలాగే ఈ రెండింటిని కలిపి వర్గ పోరాటాన్ని ముందుకు నడిపే క్రమంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాలను కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని లో కల్పించిన హక్కులు కాపాడుకోవడం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్.